అన్ని క్రైమ్స్కి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. అది ఎలా వాడతారు అన్న దాన్ని బట్టి ఒక పర్ఫెక్ట్ క్రైమ్ జరుగుతుంది. ఇక్కడ నాకు వచ్చిన స్టార్టింగ్ పాయింట్ శరణ్కి వచ్చిన జ్వరం. శరణ్ ఒక డ్రగ్ ఎడిక్ట్గా ప్రపంచాన్ని నమ్మించడానికి ట్రీట్మెంట్ అనే పేరుతో తనకు నేను డ్రగ్ ఇంజెక్ట్ చేయడం మొదలుపెట్టాను. ప్రేమ అనే పేరుతో శరణ్ నాకు ఇచ్చిన దాన్ని నేను తిరిగి తనకి ఇచ్చేశాను. ఇదిగో వెళ్తాను. ఒక క్రైమ్ నిర్ణయించడానికి 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి: జరిగిన టైం, జరిగిన ప్లేస్, జరగడానికి గల కారణం. శరణ్కి నేను చేసిన ఫోన్ కాల్, హలో నేను నిర్ణయించిన టైం. హలో, సరిగ్గా వినిపించట్లేదు. హలో శరణ్, బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడు. సిగ్నల్ సరిగ్గా లేదు. సరిగ్గా వినబడడం లేదు అని చెప్పి ఆ కంజెస్టెడ్గా ఉన్న బాల్కనీయే నేను చూస్ చేసిన ప్లేస్. హలో మెల్విన్. When perfect time meets perfect place, perfect crime happens. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ శరణ్ అనే పేరుతో ఇక్కడ ఎవరైనా జాయిన్ అయ్యారా? సార్. మీరేనా మెల్విన్? ఎస్ సార్. బాల్కనీలోంచి పడిపోయారు, అక్కడికక్కడే చనిపోయారు. ఇందులో ఉమ్మా క్యారెక్టర్? మ్యామ్, వెళ్ళలేదా? రాంగ్ పర్సన్ అట్ ద రాంగ్ టైం. అదే ఉమా. అంటే ఏంటి సార్, నా నెక్స్ట్ టార్గెట్ ఎంఎల్. కానీ ఇంతలోనే అతను అబ్రాడ్ వెళ్ళిపోయాడు. తిరిగి అతన్ని కలిసే అవకాశం ఉండదు అనుకుంటున్నప్పుడే ఈ గెట్ టుగెదర్ని ఆ భగవంతుడే నాకిచ్చాడు. Dear friends, ఈ ఈవెంట్